ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోనని ఎమ్మెల్యే భానుప్రకాష్ అన్నారు. ఎప్పటికప్పుడు ఇబ్బందులు గుర్తించి పరిష్కరించాలన్నారు. వడమాలపేటలో అధికారులతో కలిసి పర్యటించి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. న్యాయబద్ధంగా చట్టపరంగా ఉన్న రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఖచ్చితంగా దాని అంతా కూడా తీర్చిపెట్టాలి. అది మన బాధ్యత, నైతిక బాధ్యత. అది అలాగని చెప్పేసి ప్రిఫరెన్స్ గా వచ్చేదాన్ని కూడా ఎంకరేజ్ చేయమని చెప్పడం వల్ల ఏదన్నా కూడా ఇందాక చెప్తూ ఏదన్నా ఊరి సమస్యలు ఉంటే, ఊర్లో ఇబ్బందులు లేకుండా ఉంటే ఎలాంటి పనులైనా చేయడానికి నిబంధనలు లోబడే చేస్తే కూడా చాలు. నిబంధనలు అతిక్రమించి కూడా చేయాల్సిన పనిలే. నిబంధనలు లోబడి మీకు సమస్య రాకుండా రేపు రోజు ఖచ్చితంగా ఊరికి ఏదైనా మేలు చేసే కార్యక్రమం ఉంటే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఒక పెద్దానికి కూడా క్వీరీలు వేసుకుంటా తిప్పుకుంటా మనుషులు తిప్పుకుంటా ఉంటే మీకు అందంగా ఉండదు. అది ఏదన్నా ఖచ్చితంగా తెగేసేదానికే మీ ప్రయత్నాలు ఉండాలి. తిప్పుకుంటా ఉంటే లాభం లే. వాళ్ళు తిప్పుతున్నప్పుడు మా దగ్గరికి వస్తారు. మాకు వాళ్ళు చూస్తే బాధ వచ్చేస్తుంది. మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లా. ఇప్పుడు దాకా నా వాటా పంపించమని కానీ, లేకపోతే నాకేదైనా భాగం పెట్టమని కానీ, లేకపోతే నాకేదైనా చేయమని చెప్పి కానీ ఎవరికైనా అడుగున్నానప్పుడు ఇప్పుడు అధికారులు ఎంతమంది ఉన్నారు. నా దగ్గర నుంచి అలాంటి రిక్వెస్ట్ అని వచ్చిందా? అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, R&B కావచ్చు, ఎవరైనా కావచ్చు. నా బేసిక్ నా తరఫున మీరు చేయాల్సినంత కూడా మాక్సిమం మనం ప్రజల్ని మమేకం చేసుకొని వాళ్ళకి కావాలి